రైట్గా నిమిషానికో ట్విస్ట్, క్షణానికో అప్డేట్. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు, సస్పెన్స్ థ్రిల్లర్లా కనిపిస్తోంది అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం. క్లైమాక్స్ లో సీన్ చేంజ్ అయింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ కు హైకోర్టులో బెయిల్ మంజూరైంది. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. వెంటనే అల్లు అర్జున్ ను విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది. అల్లు అర్జున్ కేసులో హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు హిటెక్కాయి. ఎలాగైనా అల్లు అర్జున్ ను కాపాడేందుకు లాయర్లు ప్రయత్నిస్తే ఐకాన్ స్టార్ ను జైలుకు పంపించేలా ప్రభుత్వ లాయర్లు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు బలంగా ఉన్నాయి. ఎట్టకేలకు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఇక ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 రికార్డుల సునామీ సృష్టించింది. నిన్నటి వరకు అల్లు అర్జున్ సినిమా కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూశారు. నేడు పుష్పరాజ్ విడుదల కోసం అల్లు ఫ్యాన్స్ కాయలు కసలు ఎదురుచూశారు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య బన్నీకి బెయిల్ మంజూరైంది. దీంతో కాసేపట్లో చెంచల్గూడ జైలు నుంచి పుష్ప రిలీజ్ కానున్నారు. హైకోర్టు తీర్పుతో అల్లు ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. అందరికీ సినిమా చూపించే అల్లు అర్జున్ కే కోర్టులు బొమ్మ చూపించాయి. నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. కానీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పుష్ప 2 సినిమాలో ఉన్న ట్విస్ట్ల కంటే బన్నీ అరెస్ట్ వ్యవహారంలోనే అనేక ట్విస్టులున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం అనేక మలుపులు తిరిగింది. ఎన్నో ఊహాగానాలు, మరెన్నో కథనాలతో పుష్ప బెయిల్ అంశం ఉత్కంఠగా సాగింది. ఇక అల్లు అర్జున్ అరెస్ట్ పై ప్రభుత్వం యొక్క పాత్ర ఉందనే విమర్శలు వెలువెత్తుతున్న తరుణంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై సీఎం రేవంత్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకోపోతుందన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై తన జోక్యమేం లేదన్నారు. తొక్కిసలాటలో ఒకరు చనిపోవడంతోనే పోలీసులు చర్యలు తీసుకున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై వైసీపీ అధినేత జగన్ స్పందించారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీర్చలేనిదన్నారు. అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారణ వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటారంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారన్నారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యుని చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్ పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సమ్మతం కాదన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నట్టు జగన్ తెలిపారు. అల్లు అర్జున్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చిందెవరు? ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా సినిమా ప్రదర్శించిందెవరని ప్రశ్నించారు. సినిమా కోసం వెళ్లి తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. దీనికి అసలు కారకులు రాష్ట్ర పాలకులేనని, చర్యలు తీసుకోవాల్సింది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వం పైనేనని ఆరోపించారు.
అభద్రతా భావంతో ఉన్న నాయకుడు ఎల్లప్పుడూ చుట్టూ ఉన్న వారిని నాశనం చేస్తుంటాడని కేటీఆర్ అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట బాధితుల పట్ల తనకు పూర్తిగా సానుభూతి ఉందన్నారు. కానీ ఈ ఘటనలో నిజంగా ఎవరు విఫలమయ్యారు అని ప్రశ్నించారు. సినీ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ అన్యాయమని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. యాక్సిడెంట్కి ఒక వ్యక్తిని బాధ్యతను చేయడం సరికాదన్నారు. ఈ తరహా కేసుల్లో ఇరికిస్తే మంచి మెసేజ్ పోదని తెలిపారు. తన స్నేహితుడు రేవంత్ రెడ్డికి తెలిసి జరిగిందో తెలియకుండా జరిగిందో తెలియదు, కానీ అర్జున్ను విడుదల చేయాలని అప్పీల్ చేస్తున్నా అన్నారు. ఈ తరహా కేసులు కోర్టులో నిలబడ్డ దాఖలాలు లేవని వెల్లడించారు. ఒకవేళ రిమాండ్ వేసినా ఈ రోజు రేపు బెయిల్ వస్తుందన్నారు. ఈ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లాగా అతను కూడా పాన్ ఇండియా సూపర్ స్టార్ అయ్యాడు. దానికి తగ్గట్టే ఫ్యాన్ బేస్ ఉంటుంది. మరి అటువంటి ఫ్యాన్ బేస్ ఉన్న వ్యక్తి అక్కడికి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ ఈస్ అన్ యాక్సిడెంట్. సో ఇన్సిడెంట్ ఈస్ డిఫరెంట్, యాక్సిడెంట్ ఈస్ డిఫరెంట్. మరి అలాగా తొక్కిసలాట్లో అంటే అర్జున్ గురించో లేకపోతే సినిమా చూడటం గురించో వచ్చిన ఆ తొక్కిసలాట్లో ఒక వ్యక్తి మరణించడం చాలా బాధాకరం. సో దానికి కూడా వాళ్ళు స్పందించి ఇమీడియట్ గా ఒక నష్టపరిహారం, ప్రాణం విలువ అపారం, అది బాధాకరం అయినప్పటికీ కూడా దానికి ఒక వ్యక్తిని అల్లు అర్జున్ అతన్ని అరెస్ట్ చేయడం అనేది అత్యంత బాధాకరం. అల్లు అర్జున్ అరెస్టును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అల్లు అర్జున్ అరెస్టు బాధ్యత రహితమన్నారు. శాంతి భద్రతల బాధ్యత పోలీసులపై ఉంటుందన్నారు. ముందుగానే థియేటర్ యాజమాన్యం పోలీసులకు దరఖాస్తు చేసుకున్నా భద్రత కల్పించకపోవడాన్ని తప్పుపట్టారు. ఈ అరెస్ట్ ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకునే ఉద్దేశంతో ఉందన్నారు. సినీ ఆర్టిస్టులను టార్గెట్ చేసి వేటాడడాన్ని ఈ అరెస్టు గుర్తు చేస్తుందన్నారు కిషన్ రెడ్డి. జాతీయ అవార్డు గ్రహీత ప్రముఖ నటుడు అల్లు అర్జున్ అరెస్ట్లో పోలీసులు వ్యవహరించిన తీరును కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. బట్టలు మార్చుకోవడానికి సమయం ఇవ్వకుండా బెడ్రూమ్ నుంచి నేరుగా అరెస్ట్ చేసి తీసుకెళ్లడాన్ని ఆయన తప్పుపట్టారు. ఒక జాతీయ అవార్డు గ్రహీతను ప్రముఖ హీరో పట్ల ఈ రకంగా అమర్యాదగా వ్యవహరించి అవమానించి అగౌరవపరిచిన తీరు ఎంతమాత్రం సమర్థనీయం కాదన్నారు. తన నటనతో భారతీయ సినిమాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ఓ నటుడి పట్ల పోలీసులు మర్యాదగా వ్యవహరించి ఉండాల్సిందన్నారు. సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించడం చాలా దురదృష్టకరం. అయితే ఇది భారీ జనసందోహాన్ని నిర్వహించడంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని మాత్రమే ఈ ఘటన నొక్కి చెబుతుందన్నారు. కార్యక్రమానికి సరైన ఏర్పాట్లు నిర్వహించలేకపోవడమే నిజమైన వైఫల్యమని బండి సంజయ్ తప్పుపెట్టారు. తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తప్పులేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. విషాదకరమైన తొక్కిసలాట సంఘటన పోలీస్ శాఖ యొక్క స్పష్టమైన వైఫల్యమేనని, జాతీయ అవార్డు గెలుచుకున్న స్టార్ తప్పు కాదన్నారు. అలాగే అల్లు అర్జున్ తన విజయాలతో తెలుగు రాష్ట్రాలకు ఎనలేని గర్వం తెచ్చారని తెలిపారు. అర్జున్ అరెస్ట్ ను సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఖండిస్తున్నారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సైతం ఖండించారు. అయితే పుష్కరాల సమయంలో ఏపీలో జరిగిన ఘటనలు, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మీటింగ్లో జరిగిన తొక్కిసలాటను గుర్తు చేస్తూ పోలీసులపై ప్రశ్నలు సంధించారు. చంద్రబాబు నాయుడు కందుకూరు వెళ్లినప్పుడు తొక్కిసలాటలో 8 మంది, గుంటూరులో 3, పుష్కరాల్లో 23 మంది చనిపోయారని గుర్తు చేశారు. మరి చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు. రాజకీయ నాయకులకు ఒక న్యాయం, నటులకు, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా అని కేఏపాల్ నిలదీశారు. To the police station, did the police question him? Wow! For powerful political leaders, one standard. For ordinary people and actors, other standard. చూడండి, పుష్ప యాక్టర్ అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారట. కారణం ఏంటి? ఆయన ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు బీడులో తల్లి కొడుకు చనిపోయారట. మరి చంద్రబాబు నాయుడు ర్యాలీస్ పెట్టినప్పుడు కందుకూరులో 8 మంది చనిపోయారు. చంద్రబాబుని అరెస్ట్ చేశారా? పిలిచారా పోలీస్ స్టేషన్కి? గుంటూరులో 3 చనిపోయారు. 2019లో పుష్కరాల్లో ఆయన స్టంట్ చేసినప్పుడు 23 మంది చనిపోయారు. ఆర్టికల్ 14 వయలేషన్. వెంటనే అల్లు అర్జున్ ని రిలీజ్ చేయకపోతే నేను కోర్టులో ఫైల్ చేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసి ఆయన్ని రిలీజ్ చేయడానికి
రేవంత్ రెడ్డి పాలనపై ఎమ్మెల్సీ కవిత ఘాటు విమర్శలు చేశారు. బ్రిటిష్ పాలన కంటే రేవంత్ పాలన 2 రెట్లు ఎక్కువ అని ధ్వజమెత్తారు. బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నడూ భరతమాత విగ్రహంపై గెజిట్ ఇవ్వలేదని సమైక్యవాదుల ఎజెండాని కాంగ్రెస్ నేతలు అమలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజల్లో మార్పు కాదు, తెలంగాణ తల్లిని మార్చారన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం ఏముందని కవిత ప్రశ్నించారు. తను బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు బతుకమ్మను శుభాకాంక్షలు చెప్పినటువంటి వ్యక్తి. తర్వాత శ్రీమతి సోనియా గాంధీ గారు ఆవిడ బతుకమ్మ ఎత్తుకొని ఆమె తెలంగాణ ప్రజలందరూ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. ఇదిగోండి మన తెలంగాణలోనే ఎన్నికల ముందు ర్యాలీలో ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు బతుకమ్మ ఎత్తుకొని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తర్వాత ప్రియాంక గాంధీ గారు అద్భుతమైనటువంటి ట్వీట్ చేసిండ్రు. ఏమని చేసిండ్రు? తెలంగాణ ప్రజలందరికీ, ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఎందుకంటే 1978లో ఓరుగల్లు మహిళలతో కలిసి మా నానమ్మ శ్రీమతి ఇందిరాగాంధీ గారు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనడం ఒక మధుర స్మృతి అని చెప్పి ప్రియాంక గాంధీ గారు చేసినటువంటి ట్వీట్ ఇది. అంటే ఓట్లు ఉన్నప్పుడు మాత్రం మన పండుగలు వనుకొస్తాయి. ఓట్లు ఉన్నప్పుడు బతుకమ్మ తెలంగాణ ప్రత్యేక పండుగని, తెలంగాణ ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు చెప్పాలని ఓట్లు ఉన్నప్పుడు గుర్తొస్తాయి. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు అన్ని పార్టీలు మద్దతు తెలపాలన్నారు కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే. తెలంగాణకు కేంద్రం ఇటీవల నవోదయ పాఠశాలలు ప్రకటించిందన్నారు ఆయన. దళిత, గిరిజన, మైనార్టీ, బహుజనులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి ఫలాలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు రామ్దాస్ అథవాలే. विजन है कि भाई इलेक्शन में जनता का ज्यादा टाइम बर्बाद करना ठीक नहीं, जनता के डेवलपमेंट का पैसा इसमें इलेक्शन में ज्यादा खर्च करना ठीक नहीं, इसीलिए लोकसभा विधानसभा एक साथ होनी चाहिए। ये नरेंद्र मोदी जी का विजन है और हमारी कैबिनेट ने इस बिल को मतलब इस निर्णय को पास किया है और बिल इस अधिवेशन में आ सकता है, अभी मुझे मालूम नहीं, लेकिन वन नेशन वन इलेक्शन इस इशू पर राहुल गांधी जी अपोजिशन लीडर है और कानून बनाने के लिए 2/3 मेजोरिटी की आवश्यकता होती है। वैसी 2/3 मेजोरिटी अभी हमारे पास नहीं है, लेकिन देश के हित के लिए, देश के विकास को आगे ज्यादा तेज करने के लिए अपोजिशन ने भी इसको सपोर्ट करना चाहिए। जिस तरह महिला वुमेन्स आरक्षण रिजर्वेशन बिल पास हुआ, उसमें सभी दलों ने सपोर्ट किया और एक मत से महिला रिजर्वेशन बिल पास हो गया था। मेरा निवेदन ये है कि इस वन नेशन वन इलेक्शन को राजनीति बाजू में रखकर देश के हित के लिए सभी अपोजिशन ने सपोर्ट करना चाहिए। రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు పెండింగ్లో ఉన్న 1800 కోట్ల గ్రాంట్ను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో పార్లమెంట్లోని ఆమె ఛాంబర్లో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్పై చర్చించారు. పునర్విభజన చట్టంలో తెలంగాణలోని 9 జిల్లాలకు ఏటా 450 కోట్ల చొప్పున గ్రాంట్ విడుదలకు అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. కాజుపేటలో ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో కాజుపేటలోని కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు పేర్కొన్న విషయాన్ని కేంద్ర మంత్రికి సీఎం గుర్తు చేశారు. కాజుపేటలో పిరియాడికల్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నట్టు రైల్వే శాఖ ప్రకటించిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఆ తర్వాత సైతం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోరుతూ తాను లేఖ రాశానని సీఎం వివరించారు. కాజుపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు అనేది కాజుపేట వాసుల కల మాత్రమే కాదని యావత్ తెలంగాణ స్వప్నమని సీఎం కేంద్ర మంత్రికి వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పోరుబాట రైతుల కోసం వైసీపీ పోరుబాట పట్టింది. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వైసీపీ అధినేత కార్యాచరణ ప్రకటించగా ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేత కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా కూటమి ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ రైతులతో కలిసి నిరసనలు నిర్వహించింది. కాగా రాష్ట్రంలోని పలుచోట్ల నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారితీశాయి. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చేందుకు వెళ్తున్న ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు తనను ఆపడంపై అవినాష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును తప్పుపట్టారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి చర్యలు తగవని ఫైర్ అయ్యారు. అటు అవినాష్తో పాటు మరికొంతమంది వైసీపీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
కూటమి ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి విడుదల రజని. పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా లేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నరసరావుపేట కలెక్టరేట్ ఎదుట వైసీపీ నేతలు ఆందోళన చేశారు. జేసీకి వినతి పత్రం ఇచ్చారు విడుదల రజని. వైసీపీ హయాంలో రైతులు సంతోషంగా ఉండేవారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకున్నామన్నారు. రైతు భరోసా కేంద్రాలను ఇప్పుడు ఎందుకు మూసివేశారని ప్రశ్నించారు విడుదల రజని. అబద్ధపు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మరి ఆ హామీలో ఏదైతే రైతులకు పెట్టుబడి సాయం కింద ఏడాదికి 20,000 ఇస్తామని ఏదైతే ఒక అబద్ధపు హామీ చెప్పారో, మరి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మీరిచ్చిన మాట ఏడాదికి పెట్టుబడి సాయం కింద రైతులకు 20,000 ఏమైంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ప్రశ్నిస్తుంది. ఒకవైపున చూస్తే ఉచిత పంటల బీమా లేదు కూటమి ప్రభుత్వం వచ్చాక, అలాగే పంటల నష్టపరిహారం లేదు. ఈరోజు పంటలు పండించిన రైతుకు ధాన్యానికి సరైన గిట్టుబాటు ధర లేదు. అలాగే ఏదైనా కరువు వస్తే కూడా ఎటువంటి సాయం ప్రభుత్వం వైపు నుంచి లేదు. ఈ రోజున రాష్ట్రంలో రైతన్నుల పరిస్థితి ఏ విధంగా మారిందంటే ఆత్మహత్యలకు దారి తీస్తోంది. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఈ రైతన్నుల సమస్యల మీద వారిచ్చినటువంటి మాట మీద దృష్టి సారించట్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రశ్నిస్తా ఉంది. సూపర్ 6 లో వాళ్ళు ఏదైతే అబద్ధ వికారాబాద్ జిల్లా కోస్గి రహదారిపై లగచర్ల బాధితులు ధర్నాకు దిగారు. లగచర్ల కేసులో సంగారెడ్డి జైల్లో ఉన్న హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటుతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుడికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి అధికారులకు తండావాసులు కోరుతున్నారు. లగచర్ల బాధితులను వెంటనే విడుదల చేయాలని లగచర్ల రైతు సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. లగచర్ల బాధితులకు ఏం జరిగినా రేవంత్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తామని రైతు సభ్యులు వెల్లడించారు. ఓట్లు వేసి గెలిపించినందుకు తమను జైల్లో పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. లగచర్ల బాధితులందరినీ వెంటనే విడుదల చేయాలని కోరారు. టాలీవుడ్ సీనియర్ హీరో నిర్మాత మంచు మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు నెల 19కి వాయిదా వేసింది. జర్నలిస్టుపై దాడి ఘటనలో మోహన్ బాబుపై ఇప్పటికే పహాడీ షరీఫ్ పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని మోహన్ బాబు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు తదుపరి దర్యాప్తు చేపట్టకుండా అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషన్లో మోహన్ బాబు అభ్యర్థించారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు మోహన్ బాబు అభ్యర్థనను తిరస్కరించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. మరోవైపు మోహన్ బాబు కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తోంది. 800 కిలోల గంజాయిని విజయనగరం జిల్లా రామభద్రాపురం పోలీసులు పట్టుకున్నారు. ఒరిస్సా నుంచి 2 బొలెరో వాహనాలు, ఒక లారీలో గంజాయి తరలిస్తుండగా రామభద్రాపురం పోలీసులు పట్టుకున్నారు. గత 2 రోజుల నుంచి వాహనాలకు BSNL పోలీసు వంటి వివిధ రకాల బోర్డులను ఏర్పాటు చేసి వాహనాల్లో రవాణా చేస్తుండగా నమ్మదగిన సమాచారంతో మాటువేసి పట్టుకున్నారు. పోలీసులకు వచ్చిన సమాచారంతో 2 రోజుల నుంచి మాటువేసి పట్టుకున్నట్లు బొబ్బిలి సిఐ కె నారాయణరావు, రామభద్రాపురం ఎస్ఐ వెలుమల ప్రసాదరావుల బృందం వెల్లడించింది. సంగారెడ్డి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. పట్టుబడిన గంజాయి విలువ సుమారు 100 కోట్లు ఉంటుందని సమాచారం. మాడిగి అంతర్రాష్ట్ర చెక్పోస్ట్ వద్ద పోలీసులు సీజ్ చేశారు. DRA నార్కటిక్ డ్రగ్స్ కంట్రోల్ సెంట్రల్ విజిలెన్స్ అధికారులు చేపట్టిన తనిఖీలో గంజాయి పట్టుబడింది. ప్రస్తుతం లారీ డ్రైవర్, క్లీనర్ పరారీలో ఉన్నారు. పట్టుబడిన గంజాయి చిరాగ్పల్లి PS కు తరలించారు. మియాపూర్లో దారుణం జరిగింది. ఆన్లైన్లో విషం తప్పించుకుని తాగి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘటనకు భర్త వేధింపులే కారణమని తెలుస్తోంది. 5 నెలల క్రితమే కాంట్రాక్టర్ మనోజ్తో నాగలక్ష్మికి వివాహమైంది. తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండటంతో ఆత్మహత్య చేసుకున్న నాగలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్కి తరలించారు. భర్తపై మృతురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు మియాపూర్ పోలీసులు తెలిపారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వృద్ధ దంపతుల హత్య కేసును పోలీసులు ఛేదించారు. 8 మందిని అరెస్ట్ చేసినట్టు సిపి సునీల్ దత్ వెల్లడించారు. గత నెలలో నేలకొండపల్లి PS పరిధిలో దోపిడీ దొంగలు వృద్ధ దంపతులను హత్య చేశారు. హత్య చేసిన నిందితులు ఆధారాలు దొరకకుండా చేయడంతో కేసు ఛేదించడం తమకు కష్టసాధ్యమైందన్నారు. 15 రోజుల్లో 45 మంది పోలీసు సిబ్బంది వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి కేసును ఛేదించినట్టు వెల్లడించారు. దోపిడీ దొంగల పేర్లు మార్చుకుని ఖమ్మం, కోదాడ, సూర్యాపేటలో దొంగతనాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.
విద్యార్థుల భవితకు పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాజ్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ సాహితీరావు తెలిపారు. గుంటూరులోని పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్లో జరిగిన హ్యాకథాన్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. టాస్క్ వేద పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ సంయుక్తంగా ఈ ప్రోగ్రాంను నిర్వహించింది. చాలా మంది విద్యార్థులకు మంచి ఐడియాస్ ఉంటాయని, అయితే వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలియని పరిస్థితి ఉందని సాహితీరావు చెప్పారు. ఇలాంటి విద్యార్థులకు హ్యాకథాన్ ద్వారా వారి ఐడియాలకు అనుగుణంగా ఏ విధంగా ముందుకెళ్లాలో తెలుస్తుందని రాజ్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ సాహితీరావు తెలిపారు. Working as a director of Raj News Telugu, which really helped me. Pallavi has really helped me in giving a lot of chances. All the management was always welcomed us with the new initiatives and ideas. You are really lucky to be a part of this event. Currently, I am working as a director of Raj News Telugu. I am studying BTech in Pallavi Engineering College, and in my college we did a hackathon where it was so useful to the students of Pallavi Engineering College and also outer universities and colleges. Like this hackathon helped us to gain experience of any creativity and innovation ideas to present our ideas and have a scope of encouragement from the management and also from faculty, jury members. Presented our solutions and implementations which helped us to further education also. And special thanks to Task Veda and also Pallavi Engineering College for giving this wonderful opportunity. Na peru Sumanjali. సో ఇలా పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ మరియు టాస్క్ వేద కలిపి హ్యాకథాన్ చేసామండి. 2 days హ్యాకథాన్. ఇందులో అక్రాస్ స్టేట్ లెవెల్ నుంచి 27 టీమ్స్ వచ్చాయి. 27 టీమ్స్ నుంచి 8 టీమ్స్ ఫైనల్ సెకండ్ రౌండ్కి వెళ్ళాయి. అక్కడ నుంచి థర్డ్ రౌండ్కి వెళ్తున్నారు. సో హ్యాకథాన్ ఎందుకంటే వాళ్ళ ఐడియాస్ బాగుంటే వాళ్ళ మైండ్లో ఆగిపోకుండా వాళ్ళ కొంచెం ఫండింగ్ ఇచ్చేసి కంపెనీ స్టార్ట్ చేయడానికి ఈ యొక్క స్టార్టప్ టైప్లో హ్యాకథాన్ చేస్తున్నాం. సో పల్లవి ఇంజనీరింగ్ కాలేజ్ మాకు చాలా సపోర్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ. Right, today we will updates. Keep watching Raj News.